హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకందరికీ తెలుసు కదా! మార్నింగ్ రొటీన్ ఏముంటదో. మార్నింగ్ అయితే 5:00 అవుతుంది. ఇంకా ఆ టైంలో లేసి మా సార్‌కైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను. రోజు ఫ్రైడ్ రైస్‌లు ఎందుకు చేస్తున్నానంటే, మా సారేమో పేపర్ కరెక్షన్‌కి పోతాడు. ఆడ నేను ఒక బాక్సు టిఫిన్ పెట్టించిందనుకో, తనకి తినరాదనమాట. చిన్న బాక్స్‌లో తనకి పెద్ద ప్లేట్‌లలోనే తినడం అలవాటు. అందుకని చెప్పేసి నేనేం చేస్తా, ఇప్పుడు ఏదో ఒక రైస్ చేసినామనుకో కర్రీ కలుపుకునేది ఉండదు కాబట్టి స్పూన్‌తోని డైరెక్ట్‌గా తినొచ్చు. ఇంకా లాస్ట్‌లో కొంచెం ఉంటది కదా! దాన్నేమో రైటాతోని తినొచ్చు. ఇంకా పేపర్ కరెక్షన్ కదా! ఇంకా ఎక్కువ హడావిడి లేకుండా తినేటప్పుడు సింపుల్‌గా అయిపోతుందన్నట్టుగా నేను మా సార్ కోసమయితే రోజు ఏదో ఒక రెసిపీ చేస్తూనే ఉన్నాను. ఈ రోజైతే ఎగ్ రైస్ చేస్తున్నాననమాట. ఎగ్ రైస్ అనగానే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా మాత్రం ఏం చెయ్యను. జస్ట్ నేను ఇంట్లో ఎలా సింపుల్‌గా చేస్తానో అట్లనే చేసేస్తాను. ఫస్ట్ ఏంటంటే ఆయిలేసుకొని కొంచెం జీలకర్రేసుకొని ఆనియన్స్ ఏసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు కొంచెం అయితే కర్రీ మసాలా వేశాననమాట. ధనియాల పొడి అయిపోయింది. ఇంకా పౌడర్ చేస్తానని చెప్పానుగా, ఇంకా పౌడర్ అయితే చేయలేదు. ఈరోజు చేయాలి. కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ ఏసుకున్న తర్వాత అటు ఇటు కలుపుతూ అయితే ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే రైస్ వేసేస్తున్నాను. నేను నైటే వండేస్తున్నాను అన్నం. ఎందుకు అంటే మార్నింగ్ పొద్దున్న లేసి మళ్ళా ఇల్లు ఊడ్చి, తూడ్చి, అన్నం వండి, రైస్ చేసే వరకు మళ్ళా లేట్ అయిపోతది. మా సారేమో 6:30 ఆ టైంలో వెళ్తున్నాడనమాట. అందుకే ఇలా నైట్ రైస్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ అయితే తొందరగా అవుతుందని ఇలా చేస్తున్నాననమాట. నేను ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం ఈరోజు ఎక్కువగానే చేస్తున్నాను. ఈరోజనే కాదు డైలీ చేస్తున్నాను గదా! పిల్లలైతే మార్నింగ్ టైమ్ అదే తింటున్నారనమాట. ఇప్పుడైతే ఈ ఎగ్ రైస్ అయితే చేసేసాను. ఇప్పుడు ఏం చేశానంటే నేను స్ప్రౌట్స్ నానబెట్టాను కదా! వాటినైతే కొంచెం బాయిల్ చేస్తున్నాను. మరీ పచ్చివి తినాలంటే ఏదోలా అనిపిస్తుందనమాట. ఇంకా మా సార్‌కి వేరే సార్‌కైతే బాక్స్ పెట్టిస్తున్నాను. ఆ సార్‌కి గూడా ఒక 5 డేస్ నుంచి నేనే అయితే టిఫిన్ బాక్స్ అయితే పెట్టిస్తున్నాను. ఎందుకు అంటే మా సారు ఇంకా వేరే సారనమాట. ఇద్దరు ఒకే స్కూల్ నుంచి ఒకే దగ్గర పనిచేయడానికెళ్ళినప్పుడు ఒకరు బాక్స్ తిని, ఇంకొకరు బాక్స్ తినకపోతే మంచిగుండదు గదా! అంటే తనేమో స్కూల్లోనే తెచ్చుకున్న బాక్స్ తిని, ఇంకొకరెళ్ళి బయటికెళ్ళి తింటే అస్సలు బావుండదు. అది కొంచెం మనకు అంత మంచిగా అనిపియదు. అది రెస్పెక్ట్ కూడా కాదు కదా! అందుకే ఏం చేస్తున్నానంటే, ఆ సార్‌కేమో వాళ్ళ వైఫ్ లేదనమాట. తను ఊరెళ్ళిందంట కేరళ సారు. ఇంకా నేనే రోజు ఇలా అయితే సెపరేట్ బాక్సులు పంపిస్తున్నాను. ఎందుకు అంటే, ఒక బాక్స్‌ని ఇద్దరు షేర్ చేసుకోవడం కన్నా, ఇద్దరికి సెపరేట్ బాక్స్ పెడితే ఇద్దరికి కడుపు నిండుతుంది కదా! అని చెప్పి నేను అలా చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజైతే విషుకి లాస్ట్ ఎగ్జాము. ఇది వెడ్నెస్‌డే వ్లాగ్ కదా! ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ కావడంతోనే ఇంకా తనొక్కతే అయితే స్కూల్‌కెళ్తుంది. ఆ! గిన్నెలు తెచ్చి గ్యాస్ కాడ ఎందుకు పెట్టినా? మరి అన్నం వండాలి కదా. మళ్ళా అయితే ఇవన్నీ తీస్తాడు. అవన్నా తీయాలి, తీస్తాను. అయితే బాయ్ బాయ్ అయితే ఇక్కడ ఉమ్, బాయ్ బాయ్ అయితే ఏమైతుంది? బాయ్ బాయ్ అయితే బ్యాడ్ బాయ్ అవుతుందా? ఎందుకు బ్యాడ్ బాయ్ అవుతుంది? గిన్నెలు పెడితే బ్యాడ్ బాయ్ అవుతుందా? కాదు, అయితే మమ్మీ కాదు కన్నా. అయితే కుకే చేయనా కుక్కర్ చేస్తావా? చేస్తావు, చేస్తావు. మళ్ళా మమ్మీ బాగింది మమ్మీ బాగుందా బాగా అయిందా? మమ్మీకి బాగింది. విష్ అయితే స్కూల్‌కెళ్ళింది గదా! మా కన్నయ్య మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. తనే మాట్లాడుతున్నాడు. నేను ఆ గ్యాస్ చుట్టూ కొంచెం కొత్తిమీర, గిన్నెలు ఇవన్నీ పెట్టాననమాట. సారీ అది కొత్తిమీర కాదు పాలకూర. అయితే ఇవన్నీ ఎందుకు పెట్టినావు? ఇవన్నీ ఇట్లా పెడితే బ్యాడ్ బాయ్ గదా! అని చెప్పేసి తను అంటున్నాడనమాట. నేనేం చేస్తా అంటే కొన్నిసార్ల పిల్లలన్నిటిని తీసి అక్కడ, ఇక్కడ పెట్టేస్తుంటే, "ఇలా పెట్టొద్దు నాన్న, ఇలా పెడితే బ్యాడ్ బాయ్ అయితారు" అని చెప్పేసి నేను అంటాను గదా! నేను అనే వాటిని మా కన్నయ్య తను నాకు చెప్తున్నాడనమాట. విషుని స్కూలుకి పంపించిన తర్వాత ఇక్కడైతే అవి స్ప్రౌట్స్ అయితే కొంచెం బాయిల్ అయిపోయినాయి. ఇంకా ఎట్లాగో పాలకూర కట్ చేస్తున్నాను గదా! కట్ చేసేటప్పుడు అటు ఇటు పని చేసుకుంటూ తింటే అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి పాలకూర కట్ చేసుకుంటూ నేనైతే ఆ స్ప్రౌట్స్‌ని తినేస్తున్నాను. ఒకవైపేమో అన్నం పెట్టేసాననమాట. మధ్యాహ్నం అన్నం తినేది నేను, కన్నయ్య, విషు ముగ్గురమే కదా! ఇంకా 1 కప్ అయితే సరిపోతదని ఆ చిన్న దాంట్లో అన్నం వండేస్తున్నాను. పిల్లలు ఎట్లైనా సరే 10కి అట్లా ఆ టైంకి ఇలా ఫ్రైడ్ రైస్ చేశాను కదా! అది తినేస్తున్నారనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో
దాంట్లో కొంచెం కర్రీతోని, ఆ తర్వాత పెరుగుతోని తినేస్తున్నారు. నేనేంటి అంటే రోజు పెద్ద గిన్నెలో అన్నం వండుతాను గదా! కానీ దాంట్లో 2 కప్స్ మాత్రమే వండుతాను. కాకపోతే పెద్ద గిన్నెలో వండితే అన్నం మంచిగా అయితదని నేను అదే గిన్నె యూజ్ చేస్తున్నాను. నిన్ననేమో పాలకూర రైస్ చేసినా గదా! మళ్ళా వెంటనే పాలకూర పప్పెందుకక్కా అని మీరనొచ్చు. ఏంటి అంటే మా సారు పాలకూర తెచ్చేటప్పుడు ఒక 7, 8 కట్టలు తీసుకొస్తారు. వాటిని నేను 2 ప్లాస్టిక్ కవర్‌లలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడతాననమాట. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఆ పాలకూరకే ఎక్కువ స్పేస్ అయిపోతుంది. మిగతావేం పెట్టడానికి గూడా రావట్లేదనమాట. ఇంకోసారి ఏంటి అంటే ఇప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పాలకూర పెట్టినప్పుడు వాటికి వేరేవి కొంచెం ఇరుగ్గా పెట్టినామనుకో అది ఒకటే రోజుకి ఖరాబ్ అయిపోతుంది. కొంచెం ఈరోజు పాలకూర పప్పు వండితే ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పాలకూర అయిపోతది. ఇంకా స్పేస్ గూడా అవుతదని చెప్పేసి ఈరోజైతే పాలకూర పప్పు వండుతున్నాను. 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. దానికి ఒక 3 టమాటోసు, ఒక ఆనియను. ఈరోజైతే కుక్కర్‌లోనే వండుతున్నాను. నిజం చెప్పాలంటే నాకు కుక్కర్‌లో వండే పప్పుల కన్నా ఇప్పుడు ఫస్ట్ మనం పోపు పెట్టి వండుతాం గదా! పోపునేసి ఆ పప్పుల టేస్ట్ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తాయి. నేను అవే వండుతాను. కొన్నిసార్లు ఏంటి అంటే టైం లేనప్పుడు మాత్రమే ఇలా కుక్కర్‌లో అన్నీ కలిపైతే వండేస్తూ ఉంటాననమాట. కానీ ఇది అంత చప్పగా అనిపిస్తది. ఎప్పుడైనా సరే నాకు పప్పుని పోపు పెట్టి వండడమే చాలా ఇష్టం. కానీ పప్పు చారులో మాత్రం చారు చేసిన తర్వాత పోపు పెట్టే పప్పుచారు నచ్చుతదనమాట. ఇగో జూసిండ్రా పప్పు వండితేనేమో ఫస్ట్ పోపు బెట్టాలే. పప్పుచారు జేస్తేనేమో లాస్ట్ పోపు బెట్టాలే. ఏందో ఏమో నా టేస్టులు నాకే అర్థం కావు. కానీ నేను ప్రతి రెసిపీని అంటే నేను తింటాను గదా! తినే విధానాన్ని నేను ఎంజాయ్ చేస్తాననమాట. మంచిగా చేసుకొని కడుపు నిండా నేను, నా పిల్లలు తినేస్తాను. ఇంకా నా పిల్లలు తృప్తిగా తిన్నారంటే ఇంక నాకు దానికి మించిన హ్యాపీనెస్సే ఉండదనమాట. ఇంక చాలురా ఈ జన్మకి ఇంతే అని అనిపిస్తది. ఇంకా అన్నం అయితే అయిపోయింది. గంజొంపి పక్కన పెట్టి కుక్కర్ గూడా పొయ్యి మీద పెట్టేసాను. ఈలోపు ఏంటి అంటే బయట పిల్లలందరూ హోలీ ఆడుతున్నారు. ఇది 12థ్ రోజు వ్లాగ్ అనమాట. రేపటి నుంచి స్కూల్ హాలిడేస్ కదా! పిల్లలందరూ అయితే హోలీ ఆడుకుంటున్నారు. ఇక్కడ బీహార్‌లో హోలీ అయితే 3 రోజులు చేసుకుంటారనమాట. ఫస్ట్ నీళ్ళతోని స్టార్ట్ అయ్యి కలర్స్‌తోని ఎండ్ అయితది. రేపేంటి అంటే ఓన్లీ వాటర్‌తోనే ఆడతారనమాట. వాటర్స్ తప్ప కలర్స్ అస్సలు యూజ్ చేయరు రేపు. మళ్ళా ఎల్లుండొచ్చేసి ఆవు పేడతో మాత్రమే హోలీ ఆడతారు. మూడో రోజొచ్చేసి కలర్‌తోని హోలీ ఆడతారనమాట. ఇక్కడ మంచిగా చేసుకుంటారు. ఇప్పుడు హోలీ స్పెషల్ రెసిపీస్ వచ్చేసి బీహార్‌లో దహి వడ చేసుకుంటారు. ఇంకోటి పువ్వా అని జెప్పేసి మైదా పిండి, సూజీ ఇవన్నీ ఏసి డైరెక్ట్‌గా మనం పూరి చేసినట్టు కాకుండా ఇట్లా దోస పిండిని నూనెలో ఏస్తాం చూడు గంటెతోని అంత లిక్విడ్‌గా కలిపి నూనెలో వేసి చేస్తారనమాట. బావుంటది. ఇక్కడ పిల్లలందరూ అయితే హోలీ ఆడుకుంటే నాకైతే నా స్కూల్ డేసే గుర్తొస్తున్నాయి. మేము కూడా స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్‌తోనైతే హోలీ రేపనంగా ఈరోజే హోలీ ఆడేదనమాట. ఎందుకు అంటే హోలీ రోజు హాలిడే ఉంటుంది గదా! మళ్ళా రేపటి నాడు ఫ్రెండ్స్ అందరూ ఎటోళ్ళు అటే ఉంటారు. ఒకళ్ళ ఇంటికి పోయి మనం హోలీ ఆడలేము. అదే స్కూల్లో ఆడితే అందరూ ఫ్రెండ్స్ ఉంటారు. అందరికీ కలర్స్ అయితే పూసుకునేవాళ్ళము. స్కూల్లో, కాలేజ్‌లో హోలీ పండుగైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. అలాగే మా అమ్మోళ్ళ ఇంటికాడ గూడా మా అమ్మోళ్ళ ఇంటికాడ ఏంటి అంటే అక్కలు, అన్నలు, వదినలు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు గదా! తెగ హోలీ ఆడేది. ఇప్పుడు ఈ పిల్లలు చూసారా ఎంత మంచిగా హోలీ ఆడుతున్నారో. ఈ టైంలో ఏంటి అంటే మనం స్కూల్లో, కాలేజ్‌లో చదువుతున్నప్పుడు కల్మషం లేని మనసులు అంటారు గదా! అట్లుంటది. ప్రతి పండుగ వస్తే మనకొక హ్యాపీనెస్ అనమాట. ప్రతీదీ మంచిగా చేసుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడేమైందంటే పెళ్ళైన తర్వాత ఎవరైనా సరే చాలా పండుగలకి దూరమవుతారు. ఇప్పుడేంటి అంటే ఇప్పుడు హోలీ ఆడుతుర్రు గదా! ఆ పిల్లల్ని చూస్తే మేము కూడా ఒకప్పుడు మా ఫ్రెండ్స్‌తోని స్కూల్లో, కాలేజ్‌లో ఇలానే హోలీ ఆడినాం. మా ఇంటికాడ ఆడినాం. మస్తు ఆడినాం. అప్పుడైతే మస్తుగా మంచిగా జరుపుకున్నాం అని జెప్పేసి అనుకోవడమే తప్ప ఇప్పుడొచ్చిన ఈ పండుగల్లో అయితే జరుపుకోవడం లేదు. ఎందుకో తెలీదనమాట. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఎన్నో పండుగలు చేసుకోవాలని ఉంటది. కానీ పెళ్లి కావడంతోనే చాలా పండుగలైతే ఆగిపోతాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి నేను బీహార్‌లో ఉన్నాను గదా! నేను హోలీ అంటే నాకేం గుర్తొస్తాయి, ఒకప్పుడు గడిపిన రోజులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు కొత్తగా అయితే చేసుకునేది ఉండదు గదా! దసరా అనగానే అగో మా ఊర్లో ఉండేది. కొత్త బట్టలు తెచ్చుకునేది. లేకపోతే మా అమ్మ, నాన్నని కొత్త బట్టలు కొనిస్తలేవని చెప్పేసి 24 గంటలు ఏడ్చేది పండుగ రోజే. జమ్మాకు పెట్టుకునేది. ఫ్రెండ్స్ కలిసేది. మా అక్కలొచ్చేది.
ఇవన్నీ ఇట్లనే అనుకోవడం తప్ప ఇప్పుడైతే ఎవ్వరింటికి ఎవరు పోవట్లేదు కొంతమంది. ఇంకోటి పండుగ అంటే గూడా ఏం జరుగుతలే. ఇప్పుడు మనమే ఏంటంటే మనకు కొన్ని పండుగలన్నా తెలుసు. ఇంకా రేపటి నాడు మన పిల్లలకైతే పండుగ అనేది కూడా తెలవదని జెప్పేసి నాకనిపిస్తది. నేను చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాననమాట. అన్ని పండుగలు జరుపుకున్నా. అమ్మ వాళ్ళతోని, అక్కలతోని బాగా టైమ్ స్పెండ్ చేశాను. వాళ్ళొచ్చినప్పుడు ఒక కొత్త సంతోషం ఉండే అనమాట. కానీ ఇప్పుడైతే మా పిల్లలకు పండుగలంటే ఏంటో తెలీదు. అందరితోని ఎంత సంతోషంగా ఉండాలి. వాళ్ళకి ఒకప్పుడు జ్ఞాపకాలు గూడా ఉండవు గదా! అరే! మీ చిన్నప్పుడు ఎట్లా జరిగినాయి అని జెప్తే, ఏముంది స్కూలుకి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, అప్పుడప్పుడు ఫోను జూసేదాన్ని, పడుకొని తినేదాన్ని. గివ్వే గానీ ఇంకా వాళ్ళకైతే స్పెషల్ మెమోరీస్ అనేవే ఉండదు. విషమా నీకు ఇందాకనే కదా నాన్న ఎగ్జామ్ అయిపోయింది. మరి ఎవరైనా ఎగ్జామ్ అయిపోయినాక రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ వచ్చి రాసుకుంటావేందానా? ఫస్ట్ క్లాస్ పోతున్నా కదా, ఎక్కువ రాసుకోవాలి కదా. ఏంటిది? ఫస్ట్ క్లాస్ పోతున్నా కదా, ఎక్కువ రాసుకోవాలి కదా. అగో మళ్ళీ ఆయన ఆడ కింద పడ్డ ఆయన ఎల్కేజీ పోతుండు, ఆయన కూడా రాసుకోవాలి కదా. మరి నువ్వు ఇప్పుడే వచ్చినావు కదా, ఎగ్జామ్ అయిపోయింది కదా, అన్నం తిని కొద్దిసేపు ఆడుకొని రెస్ట్ తీసుకో, రాత కొద్దిసేపు. రాయడం పిచ్చా? నేనేం చెప్తున్నానంటే పండుగలంటే మనకు అన్నీ గుర్తుంటాయి గదా! మన పిల్లలకు రేపటి నాడు అలాంటి మెమోరీస్ ఉండవు. వాళ్ళకి ప్రతి పండుగ గురించి చెప్పాలి. వాళ్ళు మంచిగా ఫీల్ అయ్యేటట్టు ఇగో ఈ పండుగకి ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అని చెప్పి వాళ్ళతోని మనం ప్రతి పండుగ చేయించి టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళకి కూడా మంచి మెమోరీస్ ఇచ్చిన వాళ్ళమైతే అవుతాము. ఇక్కడైతే విషయంకి ఎగ్జామ్ అయిపోయిందని చెప్పినగా, ఆయన గూడా ఎగ్జామ్ అయిపోయిందని చెప్పినంక కూడా నేను కొన్ని శాంపిల్ పేపర్స్ చేస్తాను గదా! మార్నింగ్ టైమ్ ఒక 2 పేపర్స్ చేసిన తర్వాత తనని స్కూల్‌కి పంపిస్తాననమాట. అయితే కొన్నిసార్లు లేట్ అవ్వడం వల్ల ఒక పేపర్ అన్నా, లేకపోతే ఒక్క పేపర్ అన్నా వదిలేస్తది గదా! అయితే అది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేస్తదనమాట. నేను చెప్తాను, "నాన్న ఎగ్జామ్ అయిపోయింది కదా! మళ్ళెందుకు చేస్తున్నావంటే, మమ్మీ కంప్లీట్ చేస్తా" అని చెప్పేసి అంటది. ఈరోజు ఎగ్జామ్ అయిపోయింది కదా! విష్‌కు, కన్నయ్యకు మంచిగా రెస్ట్ ఇద్దాము ఒక 2 వీక్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే తనేం చేస్తుంది, పొద్దున హడావిడిగా ఎళ్తే ఒక పేపర్ అనేది వదిలేసిందనమాట రాయకుండానే. ఆ పేపర్ తీసుకొని ఎగ్జామ్ రాస్తుంది. "వద్దు నాన్న" అని చెప్పినా కూడా మా విషయమ్మ వినదనమాట. ఇంకా ఇంట్లో పనులైతే అయిపోయినాయి. పప్పు పోపు పెట్టేసాను. పెట్టేసిన తర్వాత అన్నం అయితే తినేస్తున్నాననమాట. పిల్లలు మార్నింగ్ తినేసారు. మళ్ళీ నేను తినేటప్పుడు మమ్మీ నేను తింటాము. కాకపోతే మాకు పప్పు వద్దు అంటే నేనేం చేశానంటే ఇద్దరికీ ఎగ్ రైసు గిన్నెలో వేసిచ్చాను. ఇంకా కొంచెం ఉంటే నేను టేస్ట్ చేద్దాము. అలాగే పిల్లలు కూడా నాతో పాటు కొంచెం తింటారన్నట్టుగా అయితే ఆ ఉన్న రైస్‌ని నేనే పెట్టుకొచ్చుకున్నాను. ఇక్కడ కనయ్య, విషు ఇద్దరికి నేను తినిపిస్తున్నాననమాట. కానీ నేనేమో కలపడం మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడేమో నేను తింటున్నాను. పాలకూర కలిపేసాను కదా! ఏంటి అంటే కొంచెం ఎగ్ రైసు చప్పగా ఉందనమాట. అంటే నేను మా సార్ కోసం ఎక్కువ కారం ఏమెయ్యను. ఇప్పుడు తనకొక్కనికే సెపరేట్‌గా బాక్స్ పెడుతున్నాను కదా! కొంచెం కారం అనేది తక్కువేసాననమాట. ఇక్కడ నిన్న ఇవి ఫ్రై చేసి పెట్టాను కదా! పెసర్లు, బియ్యము, ధనియాలు ఇవన్నీ అయితే పౌడర్ చేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఒకసారి నేను పెసర్లు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అయితే మిక్సీ అనేది కొంచెం గట్టిగా తిరుగుతుందనమాట. అమ్మో! పెసర్లయితే 1 కేజీ వరకు ఉన్నాయి గదా! ధనియాలు హాఫ్ కేజీ గూడా సరిగ్గా లేవు. ఫస్ట్ అయితే ధనియాల పౌడర్ చేసుకొని, ఆ తర్వాత పెసర్లు చేసుకుంటానని ధనియాల పౌడర్ చేసుకున్నాను. కానీ పెసర్లు చేసుకోవడానికి టైం పడతది. ఎట్లాగా ఈరోజు మిల్లు దగ్గర పోతున్నాను గదా! అక్కడనే పిండి పట్టించుకొస్తే సరిపోతదన్నట్టుగా అయితే మళ్ళీ ఆపేసాననమాట. చూసారు గదా! ఇప్పుడు నేను మిల్లు దగ్గరికి పోకపోతే ఇంట్లోనే ఆ పౌడర్ అయితే చేసి పెట్టేదాన్ని. కానీ పోతున్నాను గదా! మళ్ళా ఇంట్లో ఎందుకు కష్టపడేది అన్నట్టుగా అయితే ఇట్లా ఆలోచిస్తున్నాను నేను. ఆ పౌడర్‌లో అయితే నేను ధనియాల పొడైతే డబ్బాలో పెట్టేసాననమాట. ఇంకా ఇది ఉంది గదా! ఇన్‌స్టంట్ పెసరపిండి పౌడరు అదైతే నేను అక్కడే పెట్టేసాను. ఎందుకు అంటే మిల్లు దగ్గర నుంచి వచ్చిన తర్వాత అన్నీ కలిపి బాక్స్‌లో పెట్టేస్తే సరిపోతదన్నట్టుగా ఇక్కడైతే నేను టేబుల్ అనేది సదురుతున్నాను. ఇగో మా పిల్లలు చదివేది ఎల్‌కేజీ కాదు, యూకేజీ నర్సరీ. వాళ్ళకేమో ఇన్ని బుక్కులు రోజు ఈడ టేబుల్ నింపుతూనే ఉంటారనమాట. అంటే వాళ్ళకి చాలా బుక్స్ ఉంటాయి. నేను ఇట్లా అన్నీ లైన్‌గా పెడుతుంటే కన్నయ్య, విషు నేను డ్రాయింగ్ చేసుకుంటున్నా. నాకు ఆ బుక్కు, ఈ బుక్ అని చెప్పేసి 24 అవర్స్ తీస్తూనే ఉంటారు. నాకు కూడా అనిపిస్తది నా పిల్లలు చదివేది పెద్ద పెద్ద క్లాసులయితే ఇంకా మా రూమ్స్ నిండా బుక్‌లే నిండిపోయేది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ గిన్ని బుక్కులు అవసరమా అని చెప్పేసి అనిపిస్తుంది. నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడు గూడా నాకు ఇన్ని బుక్స్ ఉన్నాయో లేవో గానీ, మా కన్నయ్యకి, మా విషుకి చూడు ఎన్ని బుక్స్ ఉన్నాయో. దీంట్లో సగం కాపీస్ అయితే అయిపోనే అయిపోలేదు. మనం ఏం చేసేవాళ్ళం చిన్నప్పుడు అన్నీ
మిగిలిన పేపర్స్ ఉంటాయిగా అన్నీ చింపి వాటన్నిటిని ఒక కాపీలాగా చేసి, బైండింగ్ చేసి రఫ్ కాపీ లెక్క యూజ్ చేసుకునేది కదా! కన్నయ్య, విషు బుక్కులు చూస్తే నాకు అలానే అనిపిస్తుందనమాట. అన్నీ కలిపి బైండింగ్ చేస్తే బావుంటుందని చెప్పేసి, ఇగో ఇక్కడ కూలర్ డబ్బా ఉంది కదా! నేను కింద బుక్స్ పెట్టేసాను. అవి కొన్ని ఎక్స్‌ట్రావి విషు ప్రాక్టీస్ చేసినవి, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన బుక్కులని అక్కడ ఆ కూలర్ కింద పెట్టేస్తాననమాట. ఆ బుక్కులన్నీ తీసి, ఇంకా ఇంట్లో ఉన్న బుక్స్ ఉంటాయి గదా! ఇవి ఏంటి అంటే, ఆ 2 పైనున్న బుక్స్ మా సార్‌కి ఎవరో ఇచ్చారు. ఆ బుక్స్ అన్నీ అక్కడ పెట్టేసి, మళ్ళీ కూలర్ డబ్బా అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడెందుకు హైట్‌గా లేదంటే, కూలర్ అయితే బయటికి తీసేసాననమాట. ఎట్లాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది గదా! రేపటి నుంచి కూలర్ ఏసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కూలర్‌ని క్లీన్ చేయాలి. పక్కన మొత్తం దుమ్ము పట్టుంటదిగా అని చెప్పేసి కూలర్ అయితే తీసేసాను. ఇప్పుడు ఇది మా విషు బ్యాగ్ అనమాట. ఇది చాలా వరకు చినిగిపోయింది. ఒక 2, 3 సార్లు కుట్టాను. ఇప్పుడైతే కుట్టడం వీలు కాదు. దాంట్లో అవి రాసుకునే బుక్స్ ఉంటాయి కదా! అంటే ఇప్పుడు కాపీస్ సగం సగమే పేపర్స్ అయిపోతూ ఉంటాయి గదా! అవి రఫ్ కాపీ లెక్క యూజ్ చేయొచ్చు అన్నట్టుగా అన్నీ అల్ల పెట్టాను. చూస్తున్నారుగా నేను వీళ్ళకి లేజరు, పెన్సిలు, షార్ప్‌నర్ ఇవన్నీ ఒకేసారి కొనేస్తాననమాట. ఎండకి ఎందుకు ఊగుతున్నావమ్మా? ఎంతకెందుకు కుక్కుతాయి నువ్వు? హ్మ్. ఈ పండ్లన్నీ నీకొద్దని చెప్పినా గదా! నువ్వు బట్టలు కన్నయ్య. ఎందుకు? నేను మీద నీడెళ్ళిపోయేపోయాను. నేను బట్టలు తీసావని నువ్వే అన్ని ఏంటిది? నువ్వు బట్టలు తీస్తావా? హ్మ్. ఏం చేసాను వదిలే అన్ని వదిలే అన్నప్పుడు వదిలేయాలి. నీకు ఈ పనులన్నీ ఎందుకులే నేను చేసుకుంటా కదా! వదిలే అన్న వదిలే ఇట్టా ఊకుడు, బట్టలు తీసుడు ఇవన్నీ నీకెందుకు నేను చేసుకుంటా కదా మమ్మ. ఇది ఇనదే ఇనదు. ఇంత ఎండకు చేస్తుంది. రోజు 4:00 కాగానే విష్ అయితే బయట ఊడుస్తది. ఎంత వద్దని చెప్పినా కూడా తను వినదు. ఇంకా పిల్లలిద్దరికీ స్నానం చేయించి మిల్లు దగ్గరికైతే వెళ్తున్నాము. నేను రోజు ఈవినింగ్ అయితే పిల్లలకి ఖచ్చితంగా స్నానం చేయిస్తాను. వింటర్ అయితేనేమో ఈవినింగ్ టైము డ్రెస్ చేంజ్ చేస్తాను. కానీ సమ్మర్‌లో స్నానం చేయిస్తాను. ఇక్కడ మిల్లు దగ్గరికొచ్చేస్తే అవి ఇచ్చేసామనమాట. రేపు 9:00కి రమ్మన్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొని నేను ఇంటికెళ్తున్నాను. మరి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.